ప్రత్యేక మాస ఫలితాలు మిథున రాశి జూన్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 2025 జూన్ మాస ఫలితాలు. ఈ మాస ఫలితాలలో మిథున రాశి వారికి మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు అతిచారలో ఉండడం వల్ల మీరు కొంతవరకు స్థిమితంగా ఉండేనట్టుగా ఉంటుంటారు. అతి వేగంగా నడుస్తున్నటువంటి గ్రహ పరిస్థితుల వల్ల మీకు అల్ప సంతోషాలు, అప్పటికప్పుడే అనూహ్యమైనటువంటి పరిస్థితులు, మార్పులు, దానికి తగ్గటువంటి నడవడిక ఇవన్నీ చేస్తూ కొంత ఇబ్బందిగా పడుతుంటారు. మళ్ళీ ఒక్కొక్కసారి అత్యంత ఉత్సాహాన్ని కూడా చూపించేటువంటి పరిస్థితులు మీకు బాగా ఉన్నాయి. ఏది ఏమైనా ఈ మాసంలో మీ వ్యవహారాలు చాలా వరకు అనుకూలతతో కూడి ఉంది. బంధుమిత్రుల సమావేశాలకు సంబంధించిన వ్యవహారాలు బాగా ఉన్నాయి. అలాగే మీకు ఈ మాసాంతంలో అంటే 3-4వ వారంలో ఉన్నటువంటి పరిస్థితులు కొంతవరకు చక్కబెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా మీకు ఈ మాసం 3వ వార ప్రారంభంతో అంటే దాదాపుగా 15వ తేదీ నుంచి కొన్ని పనులు మీకు అనుకూలతలు కలగబోతున్నాయి. ప్రభుత్వపరమైన పనులు, ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి, వ్యవహారాల్లో ఉన్నటువంటి వారికి, కొంత నిర్మాణాత్మకమైన పనులు చేస్తున్నటువంటి వారికి వీళ్ళందరికీ కూడా పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి. కానీ ఏదో ఒక తెలియని ఇరిటేషన్, మానసికంగా కొంత విచిత్ర పరిస్థితులు మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే కోపతాపాలు, చిరు ఉద్రేకాలు వీటి వల్ల అనుకోండి. కానీ పనులు సాఫీగానే సాగుతుంటాయి. ఈ మాసంలో సామాన్యంగా మీకు మొదటి వారంలో వచ్చినటువంటి మార్పు అంటే దాదాపుగా 6-8వ తేదీలో వచ్చేస్తున్నటువంటి మార్పులు స్థిరమైన బుద్ధి, ధైర్యము, తర్వాత ఆర్థిక పరిస్థితుల నియంత్రణ ఇట్లాంటివన్నీ జరుగుతాయి. తర్వాత మీరు ఊహించని విధంగా, మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీకు సహాయ సహకారాలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి మనకు విరుద్ధంగా ఉన్నటువంటి వాళ్ళే అనుకూలమైనటువంటి పరిస్థితులకు వచ్చేటువంటి అవకాశాలు కూడా మీకున్నాయి. అయినా ఏదో ఒక రకంగా యుద్ధ వాతావరణంలాగా ఉంటుంది. అయినా మీరు చక్కబెట్టుకుంటారు. కొన్ని పరిస్థితులు ఈ మాసాంతంలో ఏర్పడబోతున్నటువంటి పరిస్థితులు కొంతవరకు మీలో ఉత్సాహాన్ని పెంచుతున్నది. అనుకోని విధంగా ఖర్చులు కూడా బాగానే పెంచుతున్నాయి. కాబట్టి ఈ మిథున రాశి వారు మొత్తం మీద అనుకున్న పనులు సాధించడానికి తగిన ప్రయత్నాలు బాగా చేస్తారు. తర్వాత ప్రస్తుతానికి మీకు గురువు, శనులు మధ్యస్థంగా ఉన్నారు. మిగతా గ్రహాల స్థితి అనుకూలంగా ఉంది. రాహు పరిస్థితి కూడా మీకు అనుకూలంగానే ఉంది. అయితే ఈ రాహు పరిస్థితి వల్ల కొన్ని స్థిర చరాస్తుల విషయాలలో మాత్రం తొందరపాటు చెందకండి. సోదరులకు సంబంధించిన విషయాలు, గృహ బాధ్యతలకు సంబంధించినటువంటి విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, తర్వాత పెద్దలతో ఉన్నటువంటి అనుబంధాలు, ఒప్పందాలు, వాటికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా పరిశీలనలోకి వస్తాయి. తర్వాత ఇందులో మీకు కుటుంబ సహకారం చాలా అవసరంగా కనపడుతుంది. భార్య యొక్క సహకారం కూడా చాలా అనుకూలంగా ఉండాలనేది ఉంటుంది. మొత్తం మీద వీళ్ళ యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. రాజకీయ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు చాలా సహనంతో ఉండాలి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రస్తుత పరిస్థితులను గమనిస్తూ మీరు ముందుకు పోవాలి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారు కొంతవరకు సహనంతో ఉండాలి. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ఉండాలి. అలాగే యువకులు, విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా కొంత ఓపికతో ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం మీద మిథున రాశి వారికి మీ యొక్క పనులు మీకన్నా మీ యొక్క సహాయ సహకారాలు ఇతరులకు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇతరుల సేవ యందే మీరు ఎక్కువగా ఉండగలుగుతారు. అలాగే కొంతవరకు సంచార గమనంలో ఉంటారు. కొద్దిగా మానసికంగా మీరు అంటే మీ యొక్క ఆతురత తగ్గట్టుగా పనులు కావండి. పనుల దగ్గర కన్నా పనులకు మించిన ఆతురతతో ఉంటారు. అంటే ముఖ్యంగా చెప్పాలంటే మిథున రాశి వారికి ఈ మాసంలో ఆదుర్ద అంటారు, దాన్ని ఎక్కువగా ఉంటుందండి. దాని మూలకంగా మీకు కొంత అసహనం కలుగుతుంది. దాంతో మీరు కొద్దిగా ఉద్రిక్తంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇంతో అంతో మీరు దూరదృష్టితో వ్యవహారాలు చక్కబెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి.
మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు మాత్రం కొద్దిగా కోపతాపాలను తగ్గించుకొని ఉండాలి. ప్రభుత్వాల విషయంలో, ఉద్యోగంలో పై అధికారుల విషయంలో, కుటుంబంలో పెద్దల విషయంలో మీరు చాలా సహనంతో ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి మీ మాటలు కటుగా ఉండడం వల్ల అపార్థాలు చేసుకొని కొంతవరకు మనస్తాపాలు చెందేటువంటి పరిస్థితులు మీరు పొందుతారు. మీ వల్ల ఇతరులు కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఉపయోగించే వస్తువులు, మీరు నడిపేటువంటి వాహనాలు, మీరు ధరించేటువంటి వస్తువులు అన్నిటి విషయంలో కొంత శ్రద్ధ వహించండి. అయితే కొందరి విషయంలో కొంతవరకు చిన్నపాటి ప్రమాదాల మూలకంగా ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆవేశపూరితమైనటువంటి అంటే మీరు కొంతవరకు కాన్షియస్గా ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని చేయండి. అలాగే మీరు వాడుతున్నటువంటి పనిముట్లను కూడా జాగ్రత్తగా చూసుకోండి. మరి ఇదే మృగశిర నక్షత్ర జాతకులు యుద్ధ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉన్నటువంటి వాళ్ళు, మరి దేశ రక్షణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, పోలీసు ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంత అధిక తాపత్రయంతో ఉంటారు. మీరు ఎప్పుడు కూడా అప్రమత్తతగా ఉండేటువంటి పరిస్థితులు మీకు కలుగుతున్నాయి. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా మనస్తాపాలు చెందకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఈ మాస ఫలితాలు చాలా చక్కగా అనుభవించబోతున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా మీకు బంధువులు, మిత్రులతో సమాగం చెందుతూ ఉంటారు. బంధుమిత్రుల సహకారాలు మీకు బాగా లభిస్తూ ఉంటాయి. అలాగే కొంతవరకు దైవ సంబంధమైన కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. దైవం మీద కూడా విశ్వాసాన్ని ఉంచుతారు. మీరు చేసే పనుల యందు కూడా విశ్వాసాన్ని ఉంచుకుంటారు. ఈ విధంగా ఆర్ద్ర నక్షత్ర జాతకులు దైవ సహాయాన్ని పొందుతూ మీకున్న అనుభవాన్ని మీరు రుజువు చేస్తూ మునుముందుకు పోయేటువంటి పరిస్థితులు బాగా ఉన్నాయి. ఈ మాసంలో ఆర్ద్ర నక్షత్ర జాతకులు అయినంత వరకు ప్రారంభంలోనూ, మాసం మధ్యలోనూ, మాసం చివరిలోనూ కొంతవరకు అనుకూలతలు బాగానే పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ చాకచక్యాలన్నీ కూడా ఈ మాసాంతంలో అంటే దాదాపుగా 22, 23వ తేదీ నుంచి ఈ మాసం చివరి వరకు కూడా ఆరుద్ర నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకమైన కార్యక్రమాలు, సన్మానాలు ఇలాంటివి కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత పునర్వసు నక్షత్ర జాతకులు. ఈ పునర్వసు నక్షత్ర జాతకులు అత్యంత మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. మీరు భార్య తరఫు బంధువుల వల్ల చాలా గౌరవ మర్యాదలు పొందుతారు. భార్య ఆదరణ బాగా ఉంటుంది. సంతానం ఆదరణ బాగా ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి మంచి గుర్తింపు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. వీరు కూడా ఏవైనా తీర్థయాత్రలు ఇలాంటి విషయాలలో పాలు పంచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి ఇతరులు మెచ్చిన పనులు చేసేటువంటి అవకాశాలు, ముఖ్యంగా భార్య కోరినటువంటి కోరికలు తీర్చే అవకాశాలు. అంటే దీని విషయం ఏంటంటే ఈ పునర్వసు నక్షత్ర జాతకులు కొంత ఇప్పటి పరిస్థితులలో వెండి, బంగారు, పొలం ఏదైనా సాధించుకునేటువంటి పరిస్థితులు కూడా వాళ్ళకు ఉన్నాయి. అంటే కొంత సేవింగ్స్ బాగా చేసుకుంటారు వారి పరిస్థితిని బట్టి అని కూడా చెప్పవచ్చు. దీని ప్రకారంగా ఈ యొక్క మాస ఫలితాలలో పునర్వసు నక్షత్ర జాతకులు అత్యంత అనుకూలమైన ఫలితాలు, పరిస్థితులు ఎలా ఉన్నా కొంత అనుకూలమైన ఫలితాలు పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. మరి వీరికి కొంత సుఖ సౌఖ్యాలు కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మిథున రాశి వారు ఈ మాసంలో ఏ విధంగా మంచి ఫలితాలు పొందుతుంటున్నప్పటికీ కూడా కొంత సహనంతో, ఓపికతో ఉండవలసిన అవసరం ఉంటుంది. ఎక్కువగా మీరు ఓవర్ ఇన్వాల్వ్మెంట్, ఇతరుల విషయంలో అతిగా మీరు ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. పరిస్థితుల అవగాహనతో ముందుకు వెళ్ళండి. కొంత మీకు మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసుకోవలసినటువంటి రెమెడీస్ విషయంలో మృగశిర నక్షత్ర జాతకులు మాత్రం కుజ సంబంధమైన పూజలు, కుజ స్తోత్రాలు తప్పకుండా చేయాలి. అలాగే మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుని స్తోత్రాలు కూడా చేయండి. అలాగే మీకు రాహు కేతువుల యొక్క ప్రభావం కొంత ఉంటుంది కాబట్టి రాహు కేతువులకు సంబంధించింది కూడా కొంత చేసుకోండి. మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఈ మాసాంతంలో మాత్రం మీకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ జూన్ మాసానికి సంబంధించిన మిథున రాశి వారి మాస ఫలితాలు. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.